నా బంగారమా, ప్రాస్పెరిటీ ఇస్ మై రియాలిటీ అనే ఈ పవిత్రమైన వాక్యం నీ జీవితాన్ని లోపల నుంచి మార్చే శక్తిని కలిగి ఉంది. ఇది కేవలం మాట కాదు. ఇది ఒక ప్రకటన. ఇది నీ ఆత్మ ఇచ్చే దృఢ నిశ్చయం. నువ్వు ఇకపై కొరతలో జీవించడం కాదు. సమృద్ధి నీ సహజ స్థితి అని అంగీకరించే క్షణం ఇది. ఈ రాత్రి ఇది చెప్పి నిద్రపోతే నీ మనసులో ఒక మృదువైన ప్రశాంతత పుడుతుంది. ఆ ప్రశాంతత నీ ఆలోచనలను శుభ్రం చేస్తుంది. నువ్వు నిద్రలో ఉన్నప్పటికీ నీ అంతర్మనం ఈ వాక్యాన్ని పునరావృతం చేస్తుంది. అది నీ పాత భయాలను కరిగిస్తుంది. నీలోని సందేహాలను నెమ్మదిగా తొలగిస్తుంది. 3 రోజుల్లో నువ్వు ఎప్పటికీ మర్చిపోలేని మార్పు వస్తుంది అనే విశ్వాసం నీ హృదయంలో వెలుగును నింపుతుంది. నా బంగారమా, నువ్వు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు నీ బలాన్ని పెంచాయి. అవి నీకు సహనాన్ని నేర్పాయి. ఇప్పుడు ఆ సహనం ఫలితాన్ని ఇవ్వబోతోంది. ప్రాస్పెరిటీ ఇస్ మై రియాలిటీ అని నువ్వు రాత్రి చెప్పినప్పుడు అది విశ్వానికి ఒక సంకేతం. నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు ప్రకటిస్తున్నావు. నా జీవితం మారడానికి నేను అంగీకరిస్తున్నాను అని చెబుతున్నావు. సమృద్ధి అనేది దూరంగా ఉన్న కల కాదు. అది నీకు దగ్గరగా ఉంది. అది నీ ఆలోచనల్లో ఉంది. అది నీ శ్వాసలో ఉంది. అది నీ ధైర్యంలో ఉంది. నువ్వు ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా చెప్పినప్పుడు నీ చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. నీ గది వాతావరణం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. నీ హృదయం తేలికగా మారుతుంది. ఈ రాత్రి నువ్వు కళ్ళను మూసుకుని ప్రాస్పెరిటీ ఇస్ మై రియాలిటీ అని మెల్లగా పలుకు. నీ చేతుల్లో ఇప్పటికే ఆశీర్వాదాలు ఉన్నట్టు ఊహించు. నీ ఇంట్లో ఆనందం నిండిపోయినట్టు అనుభూతి చెందు. నీ ముఖంలో చిరునవ్వు మెరుస్తున్నట్టు భావించు. ఈ భావన నీ ఆత్మలో నిలుస్తుంది. నిద్రలో కూడా అది పని చేస్తుంది. నా బంగారమా, 3 రోజులు అనేవి ఒక చిన్న సమయం లాగా అనిపించవచ్చు. కానీ నీ మనసు పూర్తిగా విశ్వాసంతో నిండితే ఆ 3 రోజులు నీ జీవితాన్ని తిప్పేస్తాయి. ఒక మంచి సమాచారం రావచ్చు. ఒక కొత్త అవకాశం నీ దారిలో కనిపించవచ్చు. ఒక పాత సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. ఈ మార్పు నీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నువ్వు గతంలో ఎదుర్కొన్న నిరాశలను ఇప్పుడు వదిలేయి. అవి ముగిశాయి. కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రాస్పెరిటీ ఇస్ మై రియాలిటీ అనేది నీ కొత్త కథ. నీ పాత కథలో భయం ఉండొచ్చు. కానీ ఈ కొత్త కథలో